హాయ్, ఎలా ఉన్నారు అందరూ? డైరీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకి స్వాగతం. ఈరోజు అనగా జూన్ 8వ తేదీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ మహాసముద్ర దినోత్సవంగా పేర్కొంటాం. సముద్ర వనరుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఏటా జూన్ 8న ప్రపంచ మహాసముద్ర దినోత్సవంగా జరుపుకుంటాం. మహాసముద్రాల పరిరక్షణ, దానికోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను చైతన్యపరచడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. జూన్ 8 యొక్క ప్రత్యేకత ఇంకోటి కూడా ఉంది. అదే నేడు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేగా కూడా పరిగణిస్తాం. తలనొప్పి ఎప్పుడైతే ఓసారి అయితే పర్లేదు, కానీ క్రమం తప్పకుండా తలనొప్పి ఉందంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది బ్రెయిన్ ట్యూమర్కి దారితీసే ప్రమాదము లేకపోలేదు. ఐక్యరాజ్య సమితి అవార్డును అందుకున్న అభిలాష, భారత్కు చెందిన మేజర్ అభిలాష బరాక్ ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నుంచి యుఎస్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. భారత ఆర్మీలో మొట్టమొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గాను అభిలాష గతంలో చరిత్ర సృష్టించారు. ఇక క్రీడా విషయాలకు వస్తే ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచాడు జర్మనీ స్టార్ జెరేవ్. ఫైనల్లో ఇటలీ ప్లేయర్ కొవోలీపై 5 సెట్లలో విజయం సాధించాడు. సాధారణంగా పురుషుల టెన్నిస్లో ఒలింపిక్స్లో స్వర్ణము, మాస్టర్స్ 1000 టైటిల్, ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిల్, గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన 4వ ప్లేయర్ జెరేవ్. గతంలో ఈ ఘనత సాధించిన ముగ్గురు ఆండ్రీ అగస్సీ, యాండీ ముర్రే, బ్రిటన్ జోకోవిచ్, సెర్బియా మాత్రమే ఈ ఘనత సాధించారు. అదే మాదిరిగానే గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 128 మందితో డ్రాను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ 10 ప్లేయర్ను ఓడించకుండా తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన 2వ ప్లేయర్ జెరేవ్. 2002 ఆస్ట్రేలియన్ ఓపెన్లో థామస్ జాన్సన్ కూడా ఈ తరహాలో విజేతగా నిలిచాడు.